దయచేసి మీటింగ్కి వచ్చినందుకు అందరూ ముఖ్యమైన అతిథులే, కాదనలేదు. కానీ మన విశ్వబ్రాహ్మణులు మీటింగ్ ఉందంటే ఫస్ట్ లోన్ల గురించి ఆలోచిస్తారు. ఒక ఇంటికి పోయి అర్జీ ఇస్తున్నామంటే మీటింగ్లోనే మనకు లోన్ 10 లక్షలు ఇస్తారా 5 లక్షలు ఇస్తారా అని ఆలోచన చేస్తారు. కానీ ఎవరే కానీ మీటింగ్ పెడుతున్నామంటే కన్నా ముందుకు వచ్చి ఆదరించే వాళ్ళు ఎవరు లేరు. కానీ మనకు సమస్య అంటే ఎంతసేపు ఉన్నా ఇంటికాడ మాత్రం మాట్లాడుకుంటాం, సాయంత్రం మాట్లాడుకొని వెళ్ళిపోతాం. మీటింగ్ తర్వాత కార్పెంటర్లు వెళ్ళిపోతారు, స్వర్ణకారులు వెళ్ళిపోతారు. ఒక నెలకో సంవత్సరానికో గవర్నమెంట్ మళ్ళీ రిసీవ్ చేసినప్పుడు మాత్రమే ఒక నెల ముందు మనం మీటింగ్ అవుతాం, మళ్ళీ ఆ తర్వాత అయిపోతుంది. ఇంకా మళ్ళీ మనం మాట్లాడాం, మళ్ళీ ఎవరు కలుస్తాం. ఈరోజే మీటింగ్ లాస్ట్ ఇంకా అయిపోయింది. మళ్ళీ సంవత్సరం తర్వాత మళ్ళీ కలుస్తాం. అప్పుడు ఈ సమస్యలన్నీ మళ్ళీ చెప్తాం. మాకు లోన్ రాలేదు, కార్పెంటర్కి కరెంట్ రాలేదు, బీసీలో లోన్ రాలేదు, వాడి దగ్గరికి పోతే ఆ గ్రూప్ దగ్గరికి పోతే వాడు ఇవ్వలేదు లోను, నాకు 5 లక్షలు ఇప్పిస్తాను 3 లక్షలు ఇప్పిస్తాను, వీటన్నీ చాలా ఉన్నాయి. ఇవన్నీ మానుకొని మన విశ్వబ్రాహ్మణులు ఐకమత్యంగా ఉండి ఒక దాటికి తీసుకెళ్ళి గవర్నమెంట్ తీసుకెళ్ళి సార్ మనకి ఎవరెవరు ఉన్నారో ఐకమత్యంగా ముందుకు రండి. వచ్చిన తర్వాత ప్రతి మీటింగ్లో విమర్శించండి, పెద్దవాళ్ళ దృష్టికి తీసుకెళ్ళండి. వాళ్ళ నుంచన్నా మనకు లబ్ధి పొందుతాం. ఇప్పటి నుంచన్నా 50 ఏళ్ళు 70 ఏళ్ళ స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మనం ఇంకా వెనుకనే ఉన్నాం. కానీ ఇప్పుడు విశ్వబ్రాహ్మణులు కలిసే టైం కూడా కలిసే వాళ్ళని ఎవరికి కలవనీయడం లేదు. వాణి గ్రూపు పోతే వీనికి మంట, వీని గ్రూపు పోతే వానికి మంట. ఆచార్యులు విశ్వబ్రాహ్మణుల ఇల్లు ఒక ఇంటిగా ఒక ఊర్లో 2 ఇళ్ళు ఉండకూడదు. ఎందుకంటే ఆ ఇంటి మీద కాకి ఇంటి మీద వాళ్ళకూడదు, ఇంటి మీద కాకి ఆ ఇంటి మీద వాళ్ళకూడదు. ఇవన్నీ స్వార్థాలతోనే విశ్వకర్మలు విశ్వాన్ని నింపుకొని ఉన్నారు తప్ప స్వార్థం కోసం గవర్నమెంట్ ఇచ్చే ఉపయోగాలు ఉపయోగించుకుందామని ఎవరే కానీ ఆలోచించడం లేదు. ఎంతసేపు ఉన్నా వాళ్ళు ఎట్లా వీళ్ళు ఎట్లా అని ఆలోచన చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. దయచేసి మన విశ్వబ్రాహ్మణులు అందరూ మంచిగా కోరుకొని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి మనకు రావాల్సిన లబ్ధి గవర్నమెంట్ నుంచి పొందాలని ఆశిస్తున్నాను. ఏమన్నా తప్పులుంటే క్షమించండి. వాళ్ళకి ఏదో మీటింగ్